ఆ రోజు హెయిర్ కట్కి వెళ్ళాలా వద్దా అని భయపడుతూ నేను ఇష్టంతో వెళ్ళాను. నా లైఫ్లో సెకండ్ టైం సెలూన్కి వచ్చాను. గుండె అవ్వకుండా ఉంటే చాలు. హే అనుష్క, ఓ నేనేనా, ఓకే. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. నేను వస్తున్నానని నా ఫ్యాన్స్ ఫుల్గా డెకరేట్ చేసి వెల్కమ్ చేశారు. నవ్వకండి బాస్, ప్లీజ్ లెట్ హెర్ ఎంజాయ్ ద మూమెంట్. ఎలానో 2 రోజుల తర్వాత పిచ్చుగుడ్లు అయిపోతుంది కదా, అది మీకు తెలుసు మాకు తెలుసు, తనకు తెలియదు కదా, ఎంజాయ్. ఫ్లైట్ ఎక్కేసాము. చాలాసేపటికి జుయ్యి అని వెళ్ళింది. మధ్యలో అయిపోయే అనుకున్నాం, కానీ బై గాడ్స్ గ్రేస్ బాగానే ల్యాండ్ అయ్యాం. ఎప్పుడూ ట్రావెల్లో పడుకునే నాకు ఈ పెయింటింగ్ కిట్ మాత్రం చాలా హెల్ప్ చేసింది. వెరీ ఈజీ టు పెయింట్ వితౌట్ ఏ మెస్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. ఓకే 2 డేసే, ఎంజాయ్. చూసిన గ్యాంబ్లింగ్ పోకర్ మెషిన్సే, అవేంటో కూడా నాకు తెలీదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి భయ్యా. ఇదిగో మీకోసం ఒక క్లోజ్ లుక్. మళ్ళీ ఇది ఆడి చూపించండి అని అనకండి, నేను చాలా పద్ధతైన ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను ఇవన్నీ ఆడను. ఇది వేగస్ రూల్ అనమాట. వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. నన్ను కూడా ఏం చేసావో అని అడగండి, నాకైతే ఏముండవు చెప్పడానికి కూడా. తర్వాత చౌరస్తాలో డిన్నర్ చేసాము. మా అట్లాంటాలో ఉన్నంత టేస్టీగా అయితే లేదు. డిన్నర్ అయిపోయినాక ఎయిర్బిఎన్బికి వెళ్ళే దారిలో ఒకసారి స్ట్రిప్ రోడ్ వెళ్దాము అని చెప్పి కార్లో సరదాగా అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ స్ట్రిప్ రోడ్ అంటే ఏంటంటే, ఎలా చెప్పాలి, బేసికల్లీ ప్రపంచంలో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ డూప్లికేటివ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. డిజ్నీ వరల్డ్ ఉంది, అదిగో అదేదో స్టాట్యూ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ డూప్లికేట్ అనమాట. సో దట్ ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు, బట్ బేసికల్లీ అవన్నీ ఉంటాయి. ఇది బెలాజియో, వెరీ ఫేమస్ ప్లేస్. రేపు ఎల్లుండో వెళ్తాము, ఇప్పుడైతే జస్ట్ రోడ్ మీద చూడడమే. చూసారా, అన్ని డూప్లికేట్స్ పెడతారనమాట ఇక్కడ. సో ఫేమస్ అన్నీ తెచ్చి ఇక్కడ చిన్నగా పెడతారు. అదిగో సివిఎస్, ఆ పక్కనే ప్యారిస్ ఐఫిల్ టవర్ ఉంది. ప్యారిస్కి వచ్చేసాం, వేగస్ నుంచి ప్యారిస్కి వచ్చేసాం అని అనుకోవాలి ఇంకా అట్లా. సో ఇవన్నీ నేను చెప్తున్నా కరెక్ట్ కాదు కూడా నాకు తెలియదు, నన్ను మళ్ళీ కామెంట్స్లో క్వశ్చన్లు అడగండి, ఓకేనా. కోకోకోలా ఎక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, ఆ తర్వాత అదిగో చాక్లెట్ M&M's, హెర్షీస్ ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఈడనే. ఇదిగో ఇప్పుడే మళ్ళీ సింగపూర్లో ల్యాండ్ అయ్యాం. నాకు అర్థం కాలేదు సార్. ఆ తర్వాత ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఇదిగో ఒర్లాండో, డిస్నీ వరల్డ్కి వెళ్ళిపోయాం. బాగుంది కదా చూడ్డానికి, రియల్ది ఇంకెంత బాగుంటుందో. హే బంటి, అదేలే పెద్ద బంతి స్పియర్, బాగుంటుంది. ఇది కూడా షో వెళ్ళాలి, తర్వాత వెళ్తాం. లోపల ఏదో యానిమేషన్ చూపిస్తారంట, వెళ్దాం. నౌ వి జస్ట్ అరైవ్ టు ఫెర్మాంట్ స్ట్రీట్. ఇక్కడ ఏముంటుందో నాకు తెలియదు, పదని చూద్దాం. అదే ఫుల్ లైట్స్ షాప్స్ ఉన్నాయి కదా, బేసికల్లీ ఇది బజార్ అనమాట. ఫెర్మాంట్ స్ట్రీట్ అనేది ఒక బజారు, అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలా స్ట్రీట్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళడమే. ఇదిగో ఇక్కడ ఎవరో కాన్సర్ట్ పెట్టారు, విందాం అనుకున్నాను కానీ ఆ సాంగ్ మరి ఎక్కట్లేదు, ఇంకెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ ఏంటి ఇక్కడేం చేస్తున్నాడు, డ్యాన్స్ బాగా వేస్తున్నాడు, కరెక్ట్గా సెట్ అయింది. నైస్. సెకండ్ హాఫ్ మాత్రం రంగులు కళ్ళకు కొట్టేస్తున్నాయి. ట్రంప్ మనకి బోల్డ్ రూల్స్ పెట్టి ఇక్కడ చూడండి ఎంత చిల్ అవుతున్నారు. ఇదిగో ఇట్లో దెయ్యం. అంతే, ఇంకా ఈ స్ట్రీట్ అంతా అలా నడుచుకుంటూ వెళ్ళాము, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాము, ఎందుకంటే మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, అదే గన్ను. సో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాసేపు అంతా చూసి ఇంకా కార్ ఎక్కి ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయాం అంతే. నేను ఈ వీడియోలో మాట్లాడిందంతా స్లాంగ్ నాది కాదు, నా స్లాంగ్ ఏంటో కూడా నాకు తెలీదు. మనుషులు బట్టి ప్రదేశాలు బట్టి నా స్లాంగ్ మారిపోతూ ఉంటుంది. సో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ దయచేసి క్షమించేయండి. మీరు మా సింగారాలు వేగస్లో సీనరీలో నెక్స్ట్ వీడియోలో వస్తాయి, వెయిట్ చేసి చూసేయండి, ఓకేనా. అంతవరకు బాయ్. ఫాలో ద బావ్స్ అకౌంట్, డూ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.